పరీక్ష పెడుతూ ఉంటాడు. ఏంటంటే నా బిడ్డ మారి నా చెంతకు వస్తుంది, లేకపోతే విర్రవీగుచున్నది, గర్వపడుచున్నది, ఇవన్నీ ఉండటం వలన అని దేవుడు కొంచెం కొంచెంగా శిక్ష విధించుకుంటూ మనకి వస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, అయ్యో నేను ఏదో పాపం చేసేసాను. నిజమే, మన పాపాల వల్లనే దేవుడు మనకి శిక్షలు వేస్తాడు. కానీ మనము దానిని ఎలా సర్దిద్దుకోవాలి, ఎలా నడవాలని మనం దేని వలన కూడా కాదు, వాక్యం ద్వారా మాత్రమే మనం మంచి నడవడికను, నీతిని, న్యాయమును మనకి కావాలంటే వాక్యం అనే ఉదక స్నానము చేయాలి మనము. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే పైరూపమును చూస్తారు మనుషులు, కానీ దేవుడైతే హృదయమందు మన మనస్సు అంతరంగములను కూడా చూస్తాడు. ఆయన మన ప్రాణములకు ఆయనే సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో మనలను నడిపించడం. ఆయన నామమును బట్టి నడిపించుచున్నాడు, కానీ మన నామమును బట్టి కాదండి. దేవుని నామమును బట్టి ఆయన మనలను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము